ఓం శాంతి. ఈరోజు మురళి 25/5/2022. मीठे बच्चे, अपनी इस जीवन को कौड़ी से हीरे जैसा बनाना है तो समय को सफल करो, अवगुणों को निकालो, खाने पीने सोने में समय बर्बाद मत करो. మధురమైన పిల్లలారా, తమ యొక్క ఈ జీవితాన్ని గుడ్డిగవ్వ నుండి వజ్ర సమానముగా తయారు చేసుకోవాలి అంటే సమయాన్ని సఫలం చేసుకోండి, అవగుణాలను తొలగించుకోండి, తినే తాకే నిద్రపోయే సమయాన్ని తింటూ తాగుతూ నిద్రపోతూ సమయాన్ని వేస్ట్ చేయకండి అని చెప్తున్నారు బాబా. దీనికోసం గుడ్డిగవ్వ నుండి వజ్ర సమాన జీవితం తయారు కావాలి అంటే సమయాన్ని సఫలం చేసుకోవడం నేర్చుకోవాలి. తినడం, తాగడం, నిద్రపోవడంలో సమయాన్ని వేస్ట్ చేయకండి, అవగుణాలు ఉంటే తొలగించుకోండి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న, मनुष्यों ने किस एक शब्द से सबको भगवान का रूप समझ लिया है? మానవులు ఏ ఒక మాటను పట్టుకొని అందరినీ భగవంతుడి రూపమే అంటున్నారు, అందరిలోని భగవంతుడి రూపమే ఉంది అని. అది ఏ పదాన్ని తీసుకుని అలా అంటున్నారు? उत्तर, बाबा कहता इस समय मैं बहुरूप हूँ. ऐसा नहीं, यहाँ जब मुरली चलाता तो परम धाम खाली हो जाता है. मुझे तो इस समय बहुत काम करने पड़ते हैं, बहुत सर्विस चलती है. బాబా చెప్తున్నారు, ఈ సమయంలో నేను బహురూపిగా ఉన్నాను. ఇలా అనుకోకండి, నేను మురళి నడిపించేటప్పుడు ఇక్కడికి వచ్చి బ్రహ్మ బాబాలో వచ్చి మురళి చెప్పేటప్పుడు పరంధామం ఖాళీ అయిపోతుందేమో, నేను ఉండనేమో అలా అనుకోకండి. బాబా చెప్తున్నారు, నాకు ఈ సమయంలో చాలా పని చేయవలసి వస్తుంది, చాలా డ్యూటీస్ ఉంటాయి, నాకు చాలా సర్వీస్ నడుస్తుంది నాది ఇక్కడ. बच्चों को भक्तों को साक्षात्कार कराना पड़ता है. ఏంటి సర్వీస్ ఉంటుంది, డ్యూటీ ఉంటుంది బాబాది? పిల్లలకు భక్తులకు సాక్షాత్కారాలు చేయించవలసి వస్తుంది అని చెప్తున్నారు బాబా. इस समय मैं बहुरूपी हूँ, इसी एक शब्द से मनुष्यों ने कहा है ये सब भगवान के रूप है. ఈ సమయంలో నేను బహురూపిగా ఉన్నాను, ఈ పదాన్ని తీసుకొని మనుషులు అందరిలోని భగవంతుడి రూపమే ఉంది అని చెప్పేసుకున్నారు అని చెప్తున్నారు బాబా. प्रश्न, बाप की किस श्रीमत को पालन करने वाले बच्चे सपूत है? బాబా యొక్క ఏ శ్రీమతాన్ని పాలన చేసే పిల్లలు సుపుత్రులు? उत्तर, बाबा कहते बच्चे कभी भी डिसर्विस ना करो, टाइम बहुत वैल्यूबल है, इसे सोने में ना गवाओ, कम से कम 8 घंटा मेरी खातिर दो. ये श्रीमत पालन करने वाले सपूत हैं. బాబా చెప్తున్నారు, పిల్లలారా ఎప్పుడు కూడా డిసర్విస్ చేయకండి, సమయం చాలా విలువైనది, నిద్రపోవటంలో దీన్ని వేస్ట్ చేయకండి, తక్కువ 8 గంటలు నా కోసం కేటాయించండి అనే ఈ శ్రీమతాన్ని పాలన చేసే పిల్లలు సుపుత్రులు అని చెప్తున్నారు బాబా. గీత్, తూనే రాత్ గవాయి సోకే, దివస్ గవాయి కాకే. నీవు రాత్రంతా గడిపేవు నిద్రిస్తూ, పగలంతా గడిపేవు తింటూ అని పాట. ఓం శాంతి. बच्चों को बाप समझा रहे हैं, పిల్లలకు బాబా చెప్తూ ఉన్నారు. बच्चे जानते हैं हम सब बच्चे हैं बाप के, हमारे शरीर का बाप तो है ही शारीरिक, लेकिन आत्मा जो अशरीरी है उसका बाप भी अशरीरी है. పిల్లలకు బాబా చెప్తూ ఉన్నారు అని చెప్తున్నారు బాబా. పిల్లలు తెలుసుకున్నారు కదా, మన అందరం కూడా బాబాకు పిల్లలై ఉన్నాము. మన శారీరక తండ్రి అయితే శారీరకమైన వారు ఉంటారు, కానీ ఆత్మ అశరీరి, దాని యొక్క తండ్రి కూడా అశరీరిగా ఉంటారు. बाप ने समझे बेहद के बाप से बेहद सुख का वर्षा मिलता है. అనంతమైన బాబా నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. अभी शुरू होता है जो त्रेता अंत तक चलता है. బాబా చెప్తున్నారు, ఇప్పుడు ప్రారంభమవుతుంది బాబా ఇచ్చే వారసత్వము, త్రేత చివరి వరకు కూడా అది నడుస్తూ ఉంటుంది. అందుకే ఏమంటాం, అనంతమైన వారసత్వము.
ఆ తండ్రి చేతి ఒక జన్మతో పూర్తయిపోతుంది కదా, అందుకే అది హద్దులో ఉన్న వారసత్వము. तुम अभी पुरुषार्थ कर रहे हो भविष्य 21 जन्मों की प्रारब्ध लिए, फिर बाद में आद का शुरू होता है, बेहद का पूरा हो जाता है. ये गुह्य बातें हैं ना. ఇప్పుడు మీరు భవిష్యత్ 21 జన్మల ప్రారంధం కోసం పురుషార్థం చేస్తున్నారు. 21 జన్మలు పూర్తయిపోయాక హద్దులో ఉన్న వారసత్వం ప్రారంభమవుతుంది, అనంతమైన వారసత్వం పూర్తయిపోతుంది మీరు అనుభవించి అని చెప్తున్నారు బాబా. ఇవన్నీ గుహ్యమైన విషయాలు వింటున్నారు కదా. जानते हैं आधा कल्प हम हद के बाप से वर्षा लेते और बेहद के बाप को याद करते आए हैं. ఇది కూడా మీకు తెలుసు కదా, అర్ధకల్పం హద్దులో ఉన్న తండ్రి నుండి వారసత్వం తీసుకున్నాను ద్వాపరయుగ నుండి. కానీ పిల్లబట్టము జ్ఞాపకం చేయడం అనంతమైన తండ్రిని జ్ఞాపకం చేస్తూ వచ్చాము. आत्मा के संबंध में सभी ब्रदर से वो है बाप कहते भी हम आत्मा ये भाई भाई. फिर जब मनुष्य सृष्टि की रचना रची जाती तो भाई बहन हो जाते हैं. ఆత్మ సంబంధాల్లో అందరూ కూడా సోదరులయ్యాము. బాబా మన తండ్రి, ఆత్మని మనం సోదరులు. మానవ సృష్టిని ఎప్పుడైతే రచిస్తున్నారో అప్పుడు సోదరి సోదరులు అయిపోతున్నాము అని చెప్తున్నారు బాబా. ఇది కొత్త రచన కదా. पीछे फिर परिवार बढ़ता है, काका चाचा मामा सब पीछे होते, इस समय बाप रचना रच रहे हैं. బాబా చెప్తున్నారు తర్వాత అంటే ముందు చిన్న పరివారం శివబాబా సంతానంగా సోదరులు, బ్రహ్మ బాబా సంతానం సోదరి సోదరులు అయిపోతున్నాం. తర్వాత పరివారం పెరుగుతుంది, సతీగ నుండి సంబంధాలు పెరుగుతాయి. సంగమయుగంలో అయితే ఇంతవరకే ఉంటుంది సంబంధం. సతయుగం త్రేతాయుగంలో వెళ్ళాక మన సంబంధాలు పెరుగుతున్నాయి అంటున్నారు బాబా. మామయ్య, చిన్నన్న, తాతయ్య ఇవన్నీ వెనుక వస్తాయి సంబంధాలు. इस समय बाप रचना रच रहे हैं, बच्चे और बच्चियां हैं, दूसरा कोई संबंध नहीं है. ఈ సమయంలో బాబా రచన రచిస్తున్నారు సంగమయుగంలోని. కాబట్టి ఇక్కడ కొత్త రచన అవడం వలన అమ్మాయిలు అబ్బాయిలు సోదరి సోదరుల పరస్పరం ఇంకో సంబంధం లేదు. आप तुम जीते जी भाई बहन बन जाते, दूसरा कोई संबंध से ताल्लुक नहीं है. జీవించే ఉన్నారు మీరు, చనిపోయి కొత్త జన్మ కాదు ఇది. జీవించి ఉండగానే దత్తతాయి సోదరి సోదర సంబంధంలోకి వచ్చేసారు కదా. బాబా చెప్తున్నారు ఇంకో సంబంధం మనకి ఇక్కడ లేదు. అవి తుమకు నయా జనం మిల్ గయా. బీకే పరివారంలో ఇంకో సంబంధం లేదు, అందరం కూడా ఏమయ్యాం సోదరి సోదరులమే. ఇప్పుడు ఇది కొత్త జన్మ లభించేసింది మీకు. ఇంకా పాత శారీరక జన్మలోనే ఉన్నాము అనే భ్రాంతి తీసేయండి. ఇప్పుడు ఆత్మ రూపంలో కొత్త జన్మ బాబా దగ్గర తీసుకున్నాం కదా. जानते हो हम अभी ईश्वरीय संतान है, शिववंशी ब्रह्मा कुमार कुमारियां हैं. ఇప్పుడు ఇది ఈశ్వరీయ సంతానంగా అయిన జన్మ. అందుకే ఏమయ్యాము शिववंशी ब्रह्मा कुमारी అయిపోయాము. ब्रह्मा कुमार कुमारियों का और कोई संबंध नहीं. इस समय सारी दुनिया पति थी, इनको पावन बनाना पड़े. ब्रह्मा कुमार कुमारी సంబంధం ఇంకొకటి లేదు ఇక్కడ, సోదరి సోదరులమే. ఈ సమయంలో ప్రపంచమంతా పతితం అయిపోయింది, దీన్ని పావనంగా తయారు చేయాల్సి ఉంది కదా. कहते बाबा हम आपके हैं. बाप कहते बच्चे भविष्य के लिए पुरुषार्थ करके अपने जीवन हीरे जैसा बनाना है. బాబా మేము మీ సంతానం అయిపోయాము అంటున్నారు పిల్లలు. బాబా ఏం చెప్తున్నారు, సరే పిల్లలారా భవిష్యత్ కోసం పురుషార్థం చేసి మీ జీవితాన్ని వజ్ర సమానంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు सारा दिन सिर्फ खाना पीना, रात को सोना और बाप को याद ना करना, इससे कोई हीरे जैसा जन्म नहीं मिलेगा. రోజంతా కేవలం తినడం తాగడంతో గడిపేసి రాత్రి అయితే పడుకోవడంతో గడిపేసి బాబాని జ్ఞాపకం చేయకుండా ఉండడం, దీని వలన వజ్ర సమానమైన జన్మ దొరకదు. పనిలాపేసి కూర్చోటానికి అవ్వదు, కానీ పని చేస్తూ కూడా ఎంత బాబాతో కనెక్ట్ అయి ఉంటున్నారు. అలా దేహభ్రాంతి, పరచింతన, వ్యర్థ చింతన విషయాలలోనే అలాంటి ఆలోచనలలోనే గడిపేయకూడదు కదా. ప్రతి పనిలో బాబాతో కనెక్ట్ అయి ఉంటూ, ప్రతి క్షణము బాబాతో కనెక్ట్ అయి ఉంటూ బాబా స్మృతి అనేది ఉండాలి. లేకపోతే వజ్ర సమాన జీవితం తయారు కాదని చెప్తున్నారు బాబా.
बाप के ते शरीर निर्वाह कर्म करते, गृहस्थ व्यवहार में रहते कमल फूल समान बनना है. బాబా చెప్తున్నారు శరీర నిర్వహణ కోసం కర్మ చేయండి, డ్యూటీస్ చేసుకోండి, గృహస్థ వ్యవహారంలో ఉండండి, కానీ కమల పుష్ప సమానంగా న్యారే ప్యారే మరియు పవిత్రంగా तैयार कावाली. समझते हम कोड़ी से हीरे जैसा, अर्थात मनुष्य से देवता बन रहे हैं. मनुष्य में तो बहुत अवगुण है, देवताओं में गुण होते, तब तो मनुष्य देवताओं के आगे जाकर अपने अवगुण बताते हैं ना. గుడ్డి గవ్వ నుండి వజ్ర సమానంగా అంటే మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నాము అని తెలుసుకున్నారు కదా. ఇక్కడ మనుషులు అంటే చాలా అవగుణాలు ఉండే జీవితము, కానీ దేవతల్లో గుణాలు అనేవి నిండి ఉన్నాయి. అందుకే కదా మనుషులు దేవతా విగ్రహాలు ఎదురుగా వెళ్ళి వాళ్ళ గుణాలు గానం చేస్తారు, స్వయం యొక్క అవగుణాలను వర్ణించుకుంటారు అని చెప్తున్నారు బాబా. देवताओं में गुण होते तब तो मनुष्य देवताओं के आगे जाकर अपनी अवगुण बताते हैं ना. आप सर्वगुण संपन्न संपूर्ण निर्विकारी, हम पापी नीचे ఏమని వర్ణించుకుంటారు. మీరు సర్వగుణ సంపన్నులు, మీరు సంపూర్ణ నిర్వికారీలు, దేవతల్ని వర్ణిస్తారు. అలా స్వయం కోసం ఏం చెప్పుకుంటారు, మేమైతే పాపి నీచి కపటిగా ఉన్నామని చెప్పుకుంటూ ఉంటారు. अब बाप कहते अपने से असली गुणों को निकाल ईश्वरी दैवी गुण धारण करने. ఇప్పుడు బాబా చెప్తున్నారు మీ లోపల ఉన్న అసురి గుణాలు బయటకు తీసి తొలగించుకొని ఈశ్వరి దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. बाप तो है निराकार, मनुष्य सृष्टि का बीज रूप, वो सत्य चैतन्य ज्ञान का सागर है. ये ज्ञान तो बुद्धि में बैठा हुआ है ना, ये है नया ज्ञान. బాబా అయితే నిరాకారుడు, మానవ సృష్టికి బీజ రూపుడు అతడు. ఎలాంటి బీజం బాబా? సత్యం, చైతన్యం. సత్యం అంటే సత్యం అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి కదా. ట్రూత్, నిజం అతని దగ్గర ఉంది. ఇంకా సత్యం అంటే నాశనం కానిది. చైతన్యం, ఆ బీజాలు ఉంటాయి వృక్షాలవి, కానీ జడమైనవి. కానీ బాబా చైతన్యం, మాట్లాడగలరు, చెప్పగలరు శరీరాన్ని ఆధారం తీసుకొని. ఇంకా ఈ బీజం ఎటువంటి వారు? జ్ఞానసాగరుడు. చైతన్యం కాబట్టే జ్ఞానసాగరుడు. ఆ బీజాలు జడమైనవి కదా, దాని నుండి వృక్షం ఎలా వచ్చింది అవేమీ చెప్పలేవు కదా, జ్ఞానం ఉండదు కదా వాటిలో. ఈ జ్ఞానం బుద్ధిలో కూర్చుంది కదా, ఇది కొత్త జ్ఞానము. ఎప్పుడైనా విన్నారా? ఎక్కడైనా ఇక్కడ రాకముందు ఈ జ్ఞానం విన్నారా? ఫలానా గురువు గారి దగ్గర విన్నాం, ఫలానా స్వామీజీ దగ్గర విన్నాము, అలా ఉందా? कोई वेद शास्त्र में ये ज्ञान नहीं है. ये वेद శాస్త్రాల్లోని కూడా లేనటువంటి జ్ఞానం ఇది. अभी जो तुम सुनते हो ये फिर प्रायलोप हो जाएगा. ఎందుకు వేద శాస్త్రాల్లో కానీ ఎక్కడా దొరకలేదు ఇది మనకి. ఇప్పుడు వింటారు సంగమీగంలో మీరు. బాబా వెళ్ళిపోయాక ఇంక ఈ జ్ఞానం, మీ జన్మ మారిపోయాక శరీరం వదిలి వేరే జన్మలో వెళ్ళాక ఈ జ్ఞానం ఉండదు, ప్రాయలోపమైపోతుంది అని చెప్తున్నారు బాబా. अभी तुम जानते हो हम असुरी गुण वाले मनुष्य से दैवी गुण धारण कर बाप द्वारा देवता बन रहे हैं. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, అసురీ గుణాలతో ఉన్న మనుషులు మనము బాబా పిల్లలు అవ్వకముందు అటువంటి మానవ జీవితం నుండి ఇప్పుడు బాబా ద్వారా దైవీ గుణాలు ధారణ చేసుకొని దేవతలుగా తయారవుతున్నాము. पापों का बोझा जिस सिर पर है वो बाप की याद से हम भस्म करते. దైవీ గుణాలు ధారణ చెయ్యాలి. ఎక్కడ ధారణ చేస్తాం దైవీ గుణాలు? నడవడికలో, వ్యవహారంలో, ఆలోచనలో, మాటలలో దైవీ గుణాలు ధారణ చేయడం అనేది. ఇంకా మరి అనేక జన్మల పాపాలు ఉన్నాయి కదా, అవి కూడా క్లీన్ అవ్వాలి దేవతలు అవ్వాలంటే. దానికోసం బాబాను జ్ఞాపకం చేస్తూ పాపాలు భస్మం చేసుకుంటున్నాం మనము. భక్తి మార్గ में तो यही सुनाते हैं कि पानी में स्नान करने से पाप भस्म हो जाएंगे, परंतु पानी से तो पावन बन नहीं सकते. अगर ऐसा होता तो फिर पतित पावन बाप को क्यों याद करते? कुछ भी समझते नहीं है. బాబా చెప్తున్నారు భక్తి మార్గంలో అయితే
చెప్తూ ఉంటారు, నీళ్లలో స్నానం చేస్తే మీరు పాపాలు భస్మమైపోతాయి, నదిలో స్నానం చెయ్యాలి అని. కానీ ఎన్నో స్నానాలు చేశారు కదా ఎన్నో జన్మల నుండి, పావనంగా అయితే కాలేరు దానిలోని. ఒకవేళ అలాగా పావనంగా అయిపోతే, గంగలో మునిగి పావనంగా అయిపోతే పతిత పావన అని మళ్ళీ బాబాను ఎందుకు పిలుస్తారు? ఏమీ అర్థం తెలియట్లేదు మనుషులకు. समझदार और बेसमझ ये भी एक नाटक बना हुआ है। अभी तुम कितने समझदार बन रहे, సరే సృష్టి చక్ర को जानते हो, తెలివైన వారు తెలివి తక్కువ వారు, ఇది నాటకం ఇలా తయారైంది. మీరైతే ఇప్పుడు ఎంత తెలివైన వారయ్యారు ఈ విషయాలు తెలుసుకొని, మొత్తం సృష్టి చక్రం కోసం తెలుసుకున్నారు కదా. हिस्ट्री ज्योग्राफी को जानना ये भी समझ है ना, अगर नहीं जानते तो उनको बेसमझ कहेंगे ना. చరిత్ర భౌగోళికం తెలుసుకోవడం కూడా జ్ఞానం తెలివి అంటారు. ఒకవేళ తెలియకపోతే వీటి కోసం ఏమంటారు? बेसमझ, अज्ञानीगा ఉన్నారంటారు కదా. अभी तुम बच्चे जानते हो, बाबा ने अपना परिचय अपने बच्चों को दिया है कि मैं आया हूं तुमको हीरे जैसा बनाने. ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, బాబా వచ్చి తన పరిచయం తానే వినిపించారు. నేను వచ్చాను, నేను మిమ్మల్ని వజ్ర సమానంగా ताज చేయటానికి వచ్చాను బాబా చెప్తున్నారు కదా. ऐसा नहीं यहाँ से सुनकर गए, खाया पिया, जैसे आगे चलते थे वो तो कौड़ी जैसी लाइफ थी, దేవతాం కి హీరే చేసి లైఫ్. ఇలా అనుకోకండి, వినేసి వెళ్ళిపోయాము ఇంటికి, ఏదో కథ విన్నట్టు వినేసి వెళ్ళిపోయాము, ఇంటికి వెళ్ళాక ఇంకా తినడాలు తాగడాలు వీటిలోనే మన మైండ్ అంతా, రాత్రి అయితే పడుకొని గడిపేశాము. అంటే బాబా దగ్గర రాకముందు ఎలా నడిచేవారో అలాగే ఉంది నడవడిక. ఇక్కడ వచ్చి ఇంకేమీ మార్పు లేదు, దినచర్యలో కానీ నడవడికలో కానీ. అలా ఉండకూడదు, ఎందుకంటే అది గుడ్డి కావాలంటే జీవితం ఉండేది కదా బాబా పిల్లలు కాకముందు. ఇప్పుడు వజ్ర సమాన జీవితం తయారు కావాలి కదా. देवताओं की हीरे जैसी लैपे, वो तो स्वर्ग में सुख भोगते थे, चित्र भी है ना. आगे तुम नहीं जानते थे कि हम ही सुखी थे, हम दुखी हुए, हमने 84 जन्म कैसे लिए ये नहीं जानते थे. अब मैं बताता हूँ, अभी तुम औरों को भी समझाने लायक बने हो. బాబా చెప్తున్నారు దేవతల జీవితం చూడండి, వజ్రతుల్య జీవితం స్వర్గంలో. అందుకే సుఖం అనుభవించేవారు వారు. వారి విగ్రహాలు కూడా పెట్టి మహిమ చేస్తున్నాము. కానీ మీకు ఈ విషయం ఇక్కడ రాకముందు తెలియదు. మేమే అలాంటి దేవతలుగా ఉండేవాళ్ళం, సుఖిగా ఉండేవాళ్ళం, దుఃఖితులైపోయాము. 84 జన్మలు ఎలా మేము తీసుకొని దిగిపోయాము, ఏమీ కూడా మీకు ఇక్కడ రాకముందు కొంచెం కూడా తెలియదు. శివబాబా చెప్తున్నారు, నేనొచ్చి మీకు ఇవన్నీ చెప్తున్నాను. అందుకే కదా గీతలో ఏం చెప్పారు, హే అర్జున, నీ జన్మల రహస్యం నీకు తెలీదు, నేను వచ్చి చెప్తాను. మరి ఇదే కదా రియల్ గీత, మన జన్మల రహస్యం బాబా చెప్తున్నారు. अब भी तुम औरों को भी समझाने लायक बने हो, बाप समझदार बनाते तो फिर औरों को समझानी देनी चाहिए. ऐसा नहीं घर में जाने से फिर वही पुरानी चाल हो जाए. शिक्षा पाकर फिर औरों को शिक्षा दो. बाप का परिचय देने जाना पड़ता है. బాబా చెప్తున్నారు, బాబా తెలివైన వారిగా తయారు చేశారు మిమ్మల్ని. మీరేం చేయాలి ఇప్పుడు, ఇతరులకు కూడా ఈ తెలివి ఈ జ్ఞానము పంచాలి. అంతేకాని వినేసాము మురళి ఇంటికి వెళ్ళిపోయి ఎలా ఉన్నవాళ్ళు అలా పాత నడవడిక ఉంటే ఎలా చెప్పండి. మీ నడవడికలు ఏమైనా మీరు విన్న దాని ప్రభావం ఉంటే ఇంతకు ముందు మీద వీళ్ళలో చాలా మార్పు వచ్చింది అంటారు ఇంట్లో వాళ్ళు. సంస్థ మీద గౌరవం, బాబా మీద గౌరవం వాళ్ళకి పెరుగుతుంది, మేము వెళ్ళాలి అని. బాబా చెప్తున్నారు, బాబా శిక్షణ పొందాక ఇతరులకు ఈ శిక్షణ ఇస్తూ ఉండాలి కదా మీరు. బాబా పరిచయం ఇవ్వడానికి వెళ్తూ ఉండాలి కదా. बेहद का बाप तो सबका एक ही, सभी धर्म वाले उनको ही पुकारते हैं, परमपिता परमात्मा वाह हे प्रभु. ऐसे कोई नहीं होगा जो परमात्मा को याद नहीं करता होगा. सभी धर्म वालों का बाप एक को सभी याद करते हैं. బాబా చెప్తున్నారు, అన్ని ధర్మాల వాళ్ళు కూడా బాబాను పిలుస్తారు. అందుకే అనంతమైన తండ్రి అతడు, అందరికి ఒకే తండ్రి. ఏమని పిలుస్తారు, ఓ పరంపిత పరమాత్మ అని, ఓ ప్రభు అని. ఎవరి భాషలో వాళ్ళు పిలుస్తూ ఉంటారు.
బాబా చెప్తున్నారు, పరమాత్మను జ్ఞాపకం చెయ్యని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా, అన్ని ధర్మాల వాళ్ళు కూడా జ్ఞాపకం చేస్తారు. బాప్సే వరస పానేకే సభీ హక్దార్ హై. वर्षे पर भी समझाना पड़े, बाप कौन सा वर्षा देते हैं? मुक्ति और जीवन मुक्ति। यहाँ तो सब जीवन बंद है, बाप आकर सबको रावण के बंधन से छुड़ाते हैं. బాబా చెప్తున్నారు, బాబా నుండి వారసత్వం పొందడానికి అన్ని ధర్మాల్లో ఉన్న ఆత్మలు హక్కుదారులే, కానీ వచ్చి తీసుకోవాలి కదా. వారసత్వం ఏంటి అతని నుండి దొరికేది, ఇది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. ఏంటి దొరుకుతుంది? ముక్తి మరియు జీవన్ముక్తి. ముక్తి అంటే ఏంటి, జీవన్ముక్తి అంటే ఏంటి, ఇది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. ఇక్కడ ఉన్నది జీవన బంధన. బాబా వచ్చి అందరినీ రావణ బంధం నుండి విడిపిస్తున్నారు. ఇప్పుడు జీవన్ముక్తి ఇవ్వడం కోసం ఏం చేస్తున్నారు, రావణ బంధం నుండి విడిపిస్తున్నారు బాబా వచ్చి. इस समय कोई भी जीवन मुक्त है नहीं, क्योंकि रावण राजे देह अभिमानी है. ఈ సమయంలో ఎవరు కూడా జీవన్ముక్త స్థితిలో లేరు, ఎందుకంటే ఇది రావణ రాజ్యం నడుస్తుంది, దేహాభిమానిగా ఉన్నారు అని చెప్తున్నారు బాబా. देवताएं देही अभिमानी होने से जानते हैं हम आत्मा एक शरीर छोड़ दूसरा लेते, सिर्फ परमात्मा को नहीं जानते. परमात्मा को जाने तो फिर सारे सृष्टि चक्र को जान जाए. దేవతలు ఆత్మాభిమానిగా ఉంటారు అక్కడ సత్యయుగంలో, అందుకే వాళ్ళకి తెలుస్తుంది ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని నేను తీసుకుంటున్నాను అని. కాకపోతే కేవలం పరమాత్మ పరిచయం అక్కడ ఉండదు. పరమాత్మను తెలుసుకుంటే సృష్టి చక్రం కోసం కూడా తెలిసిపోవాలి, అది రూల్ లేదు కదా. సృష్టి చక్రం కోసం తెలిస్తే స్వర్గ సుఖమే అనుభవించలేరు వాళ్ళు, ఇంకా నెక్స్ట్ మాది దిగిపోయేది ఉంది అని తెలిసిపోతుంది కదా. त्रिकालदर्शी सिर्फ तुम ही हो, ब्राह्मणों को ही बाप बैठ त्रिकालदर्शी बनाते. जब देवताएं भी त्रिकालदर्शी नहीं तो उनकी जो वंशावली आती उनमें भी ये ज्ञान नहीं रहता, तो फिर दूसरों में ये कहाँ से आएगा? देने वाला भी एक ही है. త్రికాలదర్శి కేవలం మీరే, బాబా పిల్లలు బ్రాహ్మణులే త్రికాలదర్శి అవుతున్నారు అని చెప్తున్నారు బాబా. దేవతలకి 3 కాలాల జ్ఞానం, సృష్టి చక్ర జ్ఞానం ఉండదు, పరమాత్మ పరిచయం కూడా ఉండదు. బాబా చెప్తున్నారు, బ్రాహ్మణులుగా అయిన వారికి బాబా కూర్చొని ఇక్కడ 3 కాలాల జ్ఞానం ఇచ్చి, 3 కాలాలంటే సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం ఇచ్చి త్రికాలదర్శిగా తయారు చేస్తున్నారు. అంటే ఈ పాయింట్ లో మనకు అర్థం అవుతుంది, దేవతలు కూడా త్రికాలదర్శి కాదు అయినప్పుడు మరి వాళ్ళ వంశావళికి జ్ఞానం ఎక్కడ ఉంటుంది? ఉండనట్టే కదా వాళ్ళ నెక్స్ట్ వంశానికి. దేవతల వంశంలోనే జ్ఞానం లేదంటే నెక్స్ట్ వచ్చే మనుషులకి ఎక్కడి నుండి వస్తుంది జ్ఞానం? మళ్ళీ బాబా వచ్చే వరకు ఈ జ్ఞానం ఇచ్చేవారు ఇంకెవరు ఉండరు, ఇచ్చేవారైతే ఒక బాబాయే. ये सहज राजयोग की नॉलेज और कोई को हो नहीं सकती. देवी देवता धर्म का शास्त्र भी तो होना चाहिए, तो ड्रामा अनुसार उनको फिर शास्त्र बनाने पड़ते. ఈ సహజ రాజయోగం యొక్క జ్ఞానం ఇంకెవరికి ఉండదు అని చెప్తున్నారు బాబా. దేవి దేవత ధర్మ శాస్త్రం కూడా ఉండాలి కదా. అసలు డ్రామా అనుసారం శాస్త్రాలు తయారు చేసేది కూడా పాత్ర ఉంది వాళ్ళది. गीता इतना छोटा था, हाथ से लिखा हुआ था, फिर वृद्धि में लाया है, ये भी ऐसे ही. गीता भागवत आदि सब ऐसे ही फिर बनेंगे, ग्रंथ भी ऐसे बनेंगे. డ్రామా అనుసారం గీత భాగవతం అన్ని ఇలాగే తయారు చేసుకుంటారు. సిక్క గ్రంథం కూడా అలాగేనే. సిక్క గ్రంథం కూడా ఇప్పుడు ఎంత పెద్ద పుస్తకం అయిపోయిందంట, మొదట్లో చిన్నది ఉండేదంట. చేత్తో మనుషులు చేత్తో రాసిందే కదా. గురునానక్ గారు వచ్చి ప్రబోధించి వెళ్ళిపోయారు, తర్వాత అది చేత్తో రాసుకున్నారు కదా మనుషులు. బాబా చెప్తున్నారు ఇప్పుడు దాన్ని వృద్ధి చేస్తూ యాడ్ చేస్తూ అలా రాసుకున్నారు. గీత కూడా అంతే, మరి రియల్ లేదు కదా, కొంత యాడ్ చేసి రాసింది కూడా ఉంది అని చెప్తున్నారు బాబా. इनका अगर ग्रंथ बैठ बनाओ तो बहुत बड़ा हो जाए. బాబా ఇచ్చే జ్ఞానాన్ని ఒక గ్రంథం లాగా కానీ కూర్చొని రాస్తే చాలా పెద్దదే తయారవ్వాలి అసలు అని చెప్తున్నారు బాబా.
परंतु फिर उनको शार्ट किया जाता है. పిచాడి में बाप 2 అక్షर कहते मन मना भव. కానీ దాన్ని షార్ట్ గా చేసి రాస్తున్నారు మనుషులు. 18 అధ్యాయాల్లో సెట్ చేశారు వాళ్ళు. బాబా చెప్పినప్పుడైతే అనంతమైన జ్ఞానం ఉంటుంది కదా, గీతా భగవంతుడు డైరెక్ట్ గా వచ్చి చెప్పినప్పుడు. पिछाड़ी में बाप 2 अक्षर कहते हैं मन मना भव. मैं तुमको सब वेदों शास्त्रों का सार समझाता हूं, तो जरूर नाम तो लेना पड़ेगा ना. फलाने शास्त्र में ये है. वो कोई धर्म का शास्त्र नहीं, भारत का धर्म एक ही है. बाकी वो किस धर्म के शास्त्र ये कब सिद्ध नहीं कर सकते. भारत का शास्त्र है ही एक गीता. गीता भी सर्वशास्त्र शिरोमणि गाई हुई है. गीता की महिमा तुम एक्यूरेट जानते, जिस गीता से बाप आकर भारत को स्वर्ग बनाते हैं. भारत के शास्त्र को मान बहुत मिलता है, परंतु गीता का भगवान कौन था उनको ना जानने कारण झूठा कसम उठाते. अब उनको करेक्ट करो. బాబా చెప్తున్నారు ఆఖరి సమయంలో గీతా భగవంతుడు బాబా వచ్చి 2 మాటలు మనకి చెప్తున్నారు. గీత యొక్క సారం ఏంటి? మన్ మనా భవ, మధ్యాజీ భవ. మన్ మనా భవ, మనస్సు నా స్మృతి ఎందు పెట్టండి. మధ్యాజీ భవ అంటే మధ్యలో ఉన్న విష్ణు పదవిని గుర్తు చేసుకోండి. బాబా చెప్తున్నారు నేను మీకు వేద శాస్త్రాల సారం వినిపిస్తున్నాను. మరి వేదాలు శాస్త్రాలు అన్నింటి సారం తీసి చెప్పినప్పుడు వాటి రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది కదా. అలానా గీతా శాస్త్రంలో ఇది ఉంది, దాని యొక్క అసలు అర్థం ఇది అని అలా బాబా చెప్తున్నారు. ఇంకా వేరేవి గీత తప్ప వేరేవేవైతే ఉన్నాయో భాగవతం, రామాయణం, మహాభారతం ధర్మశాస్త్రాలని అనరు. అవి కథలు, నైతిక కథలు. ఎందుకంటే భారతదేశం యొక్క ధర్మము ఒకటి అని చెప్పుకున్నప్పుడు దాని శాస్త్రం కూడా ఒకటే ఉంటుంది కదా అని చెప్తున్నారు బాబా. అయితే మిగిలినవి ఏ ధర్మం యొక్క శాస్త్రాలు అనేది నిరూపించి చెప్పటానికి కూడా లేదు. భారతీయులకే సంబంధించినది అవి. కానీ ధర్మశాస్త్రాలు అన్నారు, వాటిని నైతికమైన కథలు అంటారు. నీతి కథలు అంటే ఒక కథలు అవి అంతే. అదే భారతీయుల ధర్మశాస్త్రం అంటే ఒక గీతయే. అందుకే దానికి ఒకదానికే సర్వశాస్త్రమయి శిరోమణి అని ఎంతో మహిమ. దాని మహిమ ఏంటనేది ఎక్యురేట్ గా మీకు ఇప్పుడు అర్థమవుతుంది గీత యొక్క మహిమ కదా. ఏ గీత జ్ఞానమిచ్చి బాబా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు, దాని మహిమ చాలా ఉంది. భారతదేశం యొక్క ఈ శాస్త్రాలకు చాలా మాన్యత ఇస్తారు గీతకు. కానీ గీత భగవంతుడు ఎవరు అనేది తెలియని కారణంగా అక్కడ గీత పట్టుకొని ప్రమాణకం చేస్తారు కోర్టులో. అది అసత్యమైన ప్రమాణకం అయిపోతుంది. ఇప్పుడు దానిని మీరు కరెక్ట్ చేయాలి. గీతా భగవంతుడు పేరు మార్చారు అనుకోండి, అప్పుడు కరెక్ట్ అవుతుంది. దాని మీద మీరు ఒట్టు వేసి ప్రమాణకం చేసేది అని చెప్తున్నారు బాబా. భగవాన్ ने तो ऐसा कहा नहीं कि मैं सर्वव्यापी हूँ. వాళ్ళు గీతలో సర్వవ్యాపి ఉంది అని చెప్తారు, గీతలోనే అలా ఉంది అని. కానీ భగవంతుడు నేను సర్వవ్యాపిని అని ఎప్పుడు చెప్పలేదు. సర్వవ్యాపిని అనే విషయమే లేదు. అది కొన్ని శ్లోకాల ఆధారంతో అది కూడా నిరూపించి చెప్తున్నారు మన వాళ్ళు. ఈసారి రిలీజియస్ కాన్ఫరెన్స్ కూడా ఈ థీమ్ మీద పెట్టుకున్నారు అనమాట. అక్కడ చాలా మంది వేరు వేరు చోట్ల నుండి గెస్ట్ రూపంలో కూడా వెళ్తారు ధర్మ నేతలు. అందులోని గీతా భగవంతుడు అంటే గీతా భగవంతుడు ఎవరు అనేదానికన్నా ఎక్కువగా నేను సర్వవ్యాపి కాదు భగవంతుడు అనే టాపిక్ మీద తీసుకుంటున్నారు అనమాట కాన్ఫరెన్స్. అది గీతలోనే కొన్ని శ్లోకాలు ఉన్నాయి, వాటితో మనం చెప్పొచ్చు. बच्चे ने प्रश्न पूछा, शिव बाबा जब इधर आते ही मुरली चलाते तो क्या परमधाम में भी है? पिल्लल डॉट
బాబా ఇక్కడికి మురళి చెప్పడానికి బ్రహ్మ బాబా శరీరంలోకి వచ్చేస్తారు కదా, అప్పుడు పరంధామంలో ఉంటారా మరి మనం యోగం చేస్తే? సపోజ్ బ్రహ్మ బాబాలో వచ్చారు అనుకోండి, మధుబన్లో వస్తారు కదా, ఆ టైంలో మనం ఇక్కడ నుండి పరంధామంలో జ్ఞాపకం చేస్తే అక్కడ ఉంటారా బాబా అని డౌట్ పిల్లలకి. ఉంటారా ఉండరా? बाबा कहते इस समय तो हमको बहुत काम करने पड़ते, बहुत सर्विस चलती, कितने बच्चों को भक्तों आदि को भी साक्षात्कार कराता हूँ। इस समय मैं बहुरूपी हूँ। बहुरूपी अक्षर से भी मनुष्यों ने समझे सब रूप उनके हैं। माया उल्टा लटका देती, फिर बाप सुलटा बनाते हैं। బాబా చెప్తున్నారు, ఈ సమయంలో నాకు చాలా పని ఉంది కదా, అందుకే పరంధామ నుండి నేను వస్తూ ఉంటాను. చాలా సేవ చేయాలి ఇక్కడ, నేను ఎంతమంది పిల్లలకి భక్తులకి సాక్షాత్కారాలు చేయించడం, ఎంత బిజీ ఉంటుంది నాకు ఈ పని చేయడానికి, రావాలి కదా మరి. అయినా కూడా ఈ సమయంలో నేను బహురూపిణి అని చెప్తున్నారు బాబా. అంటే ఇక్కడ కార్యము జరుగుతూ ఉంటుంది. ఒకవేళ నన్ను మీరు గుర్తు చేసుకుంటే పరంధామంలో కూడా మీకు నేను అనుభవం చేయిస్తాను అని చెప్తున్నారు బాబా. కానీ బహురూపి అనే పదాన్ని తీసుకొని మనుషులు ఏమనుకున్నారంటే అందరిలోని భగవంతుని రూపం ఉంది అనుకున్నారు. ఇది మాయ ఉల్టాగా వేలాడేలాగా చేసేసింది. చూడండి, బాబా వచ్చి మళ్ళీ సుల్టగా తిన్నగా తయారు చేస్తున్నారు. तुम बच्चे अभी मुक्ति धाम में जाने का पुरुषार्थ करते हो, तुम्हारी बुद्धि है मुक्ति धाम तरफ है। ऐसे कोई मनुष्य पुरुषार्थ करा ना सके जो तुमको बाप करा रहे हैं। ఇప్పుడు పిల్లలు మీరు ముక్తి ధామానికి వెళ్ళే పురుషార్థం చేస్తున్నారు. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీ బుద్ధి ముక్తి ధామం వైపు ఉంది. ఇలాంటి పురుషార్థం ఇంకెవ్వరు మానవులు ఎవరు చేయించలేదు. ముక్తి ధామం వైపు బుద్ధిని జోడించే పురుషార్థం. अब अपना बुद्धि वहां लगाओ, जीते जी शरीर को भूलते जाओ. ఇప్పుడు మీ బుద్ధి యోగము ముక్తిధామం వైపు జోడించండి. దానికోసం జీవిస్తున్న శరీరాన్ని మరచే ప్రయత్నం చేయండి. మనిషి మరతే తో కైతే స్వర్గ పదారా ఫిర్ బి రోతే రేతే హే. కాబట్టి యోగంలో మనం ఏం చేస్తాం? ముక్తిధామానికి వెళ్ళే యాత్ర యోగంలో కూర్చొని బుద్ధితో వెళ్తారు కదా, వెళ్తారా ఇక్కడే పెడతారా బుద్ధిని? ఆ కొద్దిసేపు చనిపోయామో అన్నంత అటువంటి స్టేజ్కి వెళ్ళిపోవాలి మనం యోగంలో కూర్చున్నప్పుడు. దాన్ని ఏమంటారు బాబా? అశరీరి స్టేజ్ అని అంటారు. బాబా చెప్తున్నారు, మనుషులు చనిపోతే స్వర్గస్థులయ్యారు అంటారు. ఏమంటారు? స్వర్గానికి వెళ్తే ఎలా ఉండాలి? చుట్టూ అందరు మన ఇంట్లో వాళ్ళే చనిపోయారు, స్వర్గానికి వెళ్ళారంటే మనకి ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందం ఉంటది కదా. ఏదైనా ప్రాప్తి, ఏదైనా క్రెడిట్, ఏదైనా ఒకటి ప్రాప్తి పొందితే పార్టీ ఇస్తారు కదా, పార్టీ జరుపుకుంటారు. మరి మన వాళ్ళు ఎవరైనా స్వర్గానికి వెళ్తే ఖుషి జరుపుకోవాలి కదా, ఏడుస్తారేంటి అంటున్నారు బాబా. बाप के जो सपूत बच्चे होंगे वही बाप के मददगार बन सर्विस करेंगे, वो कभी डिसर्विस नहीं करेंगे. अगर कोई डिसर्विस करते तो कोई अपनी करते हैं. సుపుత్రులు అనే పిల్లలు ఎవరైతే ఉంటారో బాబా దగ్గర, సుపుత్రులు అంటే మంచి పిల్లలు అయి ఉండేవాళ్ళు బాబాకు సహయోగం చేసి సర్వీస్ చేస్తారు. ఎప్పుడు కూడా వాళ్ళు డిసర్వీస్ చేయరు. అయితే ఒక మాట గుర్తుంచుకోండి, నేనేదైనా ఇలా నడవడిక నడిస్తే డిసర్వీస్ అవుతుంది, అప్పుడు కష్టం వస్తుంది, యజ్ఞం మీద అలా రావాలి అని కొంతమంది అలా కూడా బ్రహ్మబాబా టైం నుండి అలాగా ఉన్న వాళ్ళు ఉన్నారు, విఘ్నాలు వేసేవాళ్ళు. బాబా చెప్తున్నారు, డిస్సర్వీస్ చేసినా అది బాబాకి ఏం డిస్సర్వీస్ అవ్వదు, మీకు మీరే మీ పరువు మీరు తీసుకునే వాళ్ళు అవుతారు అని చెప్తున్నారు బాబా. మీకు మీరే డిస్సర్వీస్ చేసుకునే వాళ్ళు అవుతారు. बाबा कहते मीठे बच्चे ये टाइम बहुत वैल्यूबल है, भविष्य के जन्म के लिए तुम कमाई करती हो, तुम जानते हो हमको विश्व की बादशाही मिलती, कितनी भारी कमाई है, तो उसमें लग जाना चाहिए, बाप को याद करना है. శివ బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల సమయం చాలా విలువైనది. ఎందుకు? 21 జన్మల సంపాదన ఇక్కడ చేసుకుంటున్నారు. విశ్వ రాజ్యం మీకు దొరుకుతుంది. ఎంత గొప్ప సంపాదన! ఈ సంపాదనలో ఇమిడిపోవాలి, బాబాని జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాగే గడిపేస్తారు ఆ సమయాన్ని. ఇంత గొప్ప సంపాదన చేసుకోవాల్సిన ఈ టైం, ఈ కొద్ది టైం అనేటప్పుడు. జైసే गवर्नमेंट की सर्विस में 8 घंटा रहते, बाबा भी कहते मेरे खातिर 8 घंटा दो.
रात को सोकर अपना समय बर्बाद मत करो. గవర్నమెంట్ సర్వీస్ లో కూడా 8 గంటలు కేటాయిస్తారు కదా. బాబా కూడా చెప్తున్నారు, నా కోసం 8 గంటలు పెట్టండి. డ్యూటీలు 8 గంటలే చేస్తారు కదా. 8 గంటలు నేను పురుషార్థం చేస్తున్నాను అనేది కూర్చుంటూ అక్కర్లేదు. కూర్చొని చేస్తుంది కూర్చొని చేయండి. అమృత వేళ యోగం, మురళి వినడము, ఇంకా సాయంత్రం 1 గంట కేటాయించి కూర్చొని యోగం చేయడము. ఇవి కాకుండా పని చేస్తూ కూడా బాబా స్మృతి కౌంట్ చేయండి. ఈ గంటలో లేదా ఈ పూటలో ఎంత టైం నేను బాబా స్మృతిలో ఉంటూ పని చేశాను, బాబాతో మాట్లాడుకుంటూ, అలా అది కూడా లెక్క పెట్టండి. అటెన్షన్ ఉండాలి పురుషార్థం మీద. ఏదో గడిచిపోతుంది అంటే కాదు. రాత్రి నిద్రపోయాను, టైం వేస్ట్ అయిపోయింది, ఇంకా అలా కూడా అలా ఉండకూడదు. దీన్ని రాత్ కమాయి కర్ని, రాత్రి పగలు ఈ సంపాదన మీద అయ్యో నా టైం వేస్ట్ అయిపోతుంది కదా, ఇది लगन ఉండాలి. ये तो बड़ी सहस्र बुद्धि की बात है. मनुष्य जब धंधे पर जाते तो पहले मंदिर के सामने हाथ जोड़कर फिर दुकान पर जाती. ఇది చాలా సహజమైన విషయాలు, బుద్ధితో అర్థం చేసుకునే విషయాలు. బాబా చెప్తున్నారు, మానవులు ఉద్యోగానికి వ్యాపారానికి వెళ్ళేటప్పుడు ముందు మందిరం ఎదురుగా వచ్చి చేతులు జోడించి అప్పుడు దుకాణానికి వెళ్తారు, వ్యాపారానికి కదా. గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్తారు. लौटते समय फिर भूल जाते, घर याद आ जाता है, वो भी अच्छा है, परंतु अर्थ कुछ भी नहीं जानते. అదే ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ భగవంతుని దర్శనం చేసుకుని వెళ్ళాలి అన్నం మర్చిపోతారు, ఇల్లు గుర్తొచ్చేస్తుంది. కానీ మొదలయ్యేటప్పుడు వ్యాపారం కోసం అప్పుడు మాత్రం భగవంతుడు గుర్తొస్తాడు. సరే అదైనా మంచిదే కదా, కానీ ఎందుకు అతన్ని గుర్తు చేసుకుంటున్నా, అతడు ఎవరు ఏంటి ఏమి అర్థము తెలీదు. तुम बच्चों को कलकत्ते में तो बहुत अच्छी रीति समझना चाहिए. काली माता का वहां बड़ा मान है. బెంగాలీ లోగోं की रस्म रिवाज अपनी होती है. పిల్లలు మీరు కలకత్తాలో చాలా చక్కగా ఈ జ్ఞానం చెప్పి సేవ చెయ్యాలి. కాళీ మాతకు చాలా పూజ చేస్తారు అక్కడ. కాళీ ఎవరు ఏంటి చెప్పి అక్కడ కూడా మీరు ఈ సేవ స్థాపించాలి అని అప్పుడు చెప్పారు బాబా. ఎప్పుడైతే చాలా స్ప్రెడ్ అయింది కలకత్తాలో. బెంగాలీస్ కదా కలకత్తా అంటే, వాళ్ళ ఆచారము సంప్రదాయం వేరుగా ఉంటది అంటున్నారు బాబా. ब्राह्मणों को मछली जरूर खिलाते, बड़े आदमी अपने तालाब बनाए फिर उसमें मछलियां पालते तो ब्राह्मणों को भी वो खिलाएंगे. బాబా చెప్తున్నారు, బెంగాలీస్ అంట బ్రాహ్మణులకి తప్పకుండా చేపలు తినిపిస్తారట, చేపల కూర. అక్కడ ధనవంతులు పెద్ద ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక చెరువు కూడా ఏర్పాటు చేసుకుంటారట ఇళ్లలో, అందులో చేపలు పెంచుతారంట. అది బ్రాహ్మణులు కూడా తింటారు బెంగాలీస్ లో. శ్రాద్ధము లేదా ఏది భోజనం బ్రాహ్మణులకు పెట్టినప్పుడు తప్పకుండా చేపలు కూడా పెడతారంట. అది వాళ్ళకి తప్పు కాదనమాట. అభి తుమ్ పక్కే వైష్ణవ్ బంతే హో, ప్రాక్టికల్ మీ తుమ్ విష్ణు కి పురి మే చల్తే. ఇంకా ఆచారం ఏంటో తెలుసు అక్కడ, ఎవరు చేపలు తినకుండా ఉంటారు అంటే బ్రాహ్మణులతో సైతం అన్ని కాస్టులు కూడా, ఇంకా మటన్ మీట్ అది తినరు బ్రాహ్మణులు, కానీ చేపలు తప్పకుండా తింటారనమాట బెంగాలీస్ లో. ఎవరు చేపలు మానేస్తారు తినకుండా ఉన్నారంటే విధవ అయ్యేవాళ్ళు. విడో అయిపోతే విధవ అయిపోతే అప్పటి నుండి చేపలు తినడం మానేయాలంట వాళ్ళు. బాబా చెప్తున్నారు, అందుకే ఎవరి ఆచారాలు వాళ్ళవి, ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క రకమైన ఆచారాలు ఉంటాయన్నమాట. మీరైతే ఇప్పుడు పక్కా వైష్ణవులు అయ్యారు, పక్కా వైష్ణవులే కదా. ఇది తినొచ్చు ఇది తినకూడదు పర్వాలేదులే ఇది అలా అనుకోరు కదా. కొంతమంది అంటారు ఎగ్ ఏముంది, అది ఏమి మనం జీవిని చంపి తినం కదా, గుడ్డు తినొచ్చు. మీరు పక్కా వైష్ణవులు, వైష్ణవులు అంటే వైష్ణవులు అని చెప్తున్నారు బాబా. प्रैक्टिकल में तुम विष्णु की पुरी में चलते, ऐसा नहीं कि वहां 4 भुजा वाले मनुष्य होंगे. लक्ष्मी नारायण को मिला के विष्णु कहा जाता है. 2 भुजा उनकी 2 उनकी. ప్రాక్టికల్ గా విష్ణుపురికి వెళ్తున్నారు మీరు. 4 భుజాలు ఉండే మనుషులు వేరేగా ఎవరు ఉండరు. లక్ష్మి నారాయణ ఇద్దరిని కలిపి విష్ణు అంటారు. అంటే 2 భుజాలు లక్ష్మివి, 2 భుజాలు నారాయణవి కలిపి చిత్రాల్లో పెట్టారు. అంతేగా నిజంగా 4 భుజాలు ఎవరికి ఉండవు.
तो महालक्ष्मी की पूजा करते वास्तव में विष्णु की करते, दोनों है ना, परंतु इस समय महिमा माताओं की है, जगदम्बा का गायन है, లక్ష్మి కవి నామ్ కాయా హువా హై. మీరు మహాలక్ష్మిని పూజించిన, విష్ణువుని పూజించిన, మహావిష్ణువుని ఇద్దరిని పూజిస్తున్నట్టే, ఎందుకంటే 4 భుజాలు ఉండే స్వరూపం ఉంటుంది కదా. ఈ సమయంలో మహిమ మాతలది ఉంది, దానిలో నారాయణుడు కూడా ఫిక్స్ అయి ఉన్న మహిమ మాతదే ఉంటుంది మహాలక్ష్మి చేసినప్పుడు కదా. జగదంబ మహిమ కూడా ఎంత ఉంది, బాపా కర్ మాతాओं ద్వారా सबको సద్గతి దేతే, ఎందుకంటే బాబా మాతల ద్వారానే అందరికి సద్గతి, మహిళల ద్వారానే సద్గతి సేవ చేయిస్తున్నారు. जगदम्बा वही फिर राजराजेश्वरी बनती, माँ की पूजा होती. वास्तव में जगदम्बा तो एक है ना, జగదంబ ఏ రాజరాజేశ్వరిగా లక్ష్మిగా అవుతున్నారు. సతీగల వెళ్ళి తల్లి అని పూజ చేస్తారు కదా జగదంబ. జగదంబ పూజ, जगदम्बा नेवर उक्करे वास्तवानिकी, जैसे शिव का एक लिंग बनाते वैसे फिर छोटे छोटे शालिग्राम भी बनाते, वैसे काली के भी छोटे मंदिर बहुत है. वो जैसे माँ की संतान ही अभी बाप तुमको अपना बनाते, इसको ही बलि चढ़ना कहा जाता है. तुम बलि चढ़ते उन पर, इस ब्रह्मा पर ने ही శివలింగం కూడా ఒక్కటే తయారు చేస్తారు. అదే ఆకారాలో చిన్న చిన్న శాలిగ్రామాలు కూడా తయారు చేసి పూజ చేస్తారు. అలా అంబా ఒక్కరే, కానీ ఆమె యొక్క రూపాలు మళ్ళీ చిన్న చిన్నవి. కాళీ మందిరం చిన్న మందిరం ఉంటుందన్నమాట అక్కడ. చిన్న చిన్న మందిరాలు ఇంకా చాలా కూడా ఉంటాయంట, మెయిన్ మందిరమే కాకుండా. బాబా చెప్తున్నారు ఆ భక్తుల్ని ఏమంటారు, మా యొక్క సంతానం, తల్లి సంతానం వారు. ఇప్పుడు బాబా మిమ్మల్ని మీ పిల్లలుగా తయారు చేసుకున్నారు. బాబా పిల్లలు అవ్వడమే బాబా మీద బలి అవ్వడం. బలి అంటే అర్థం ఇది, బాబా వారిగా తయారైపోవడం. శివ్ బాబా మీద బలి అవుతున్నారు ఇక్కడ మీరు, బ్రహ్మ బాబా పైన కాదు. బ్రహ్మ బాబా కూడా शिव बाबा మీద बलि అవుతున్నారు కదా. तो बाप समझाती अभी टाइम वेस्ट नहीं करना चाहिए, धंधा आदि बल करो, अगर पैसा काफी है खाने के लिए तो फिर जास्ती माता क्यों मारती हो. బాబా చెప్పిన టైం వేస్ట్ చేయకండి, ఉద్యోగాలు అవి చేసుకోండి భలే. ఒకవేళ డబ్బు ఎక్కువగా ఉంది, తినడానికి సరిపోతుందంటే ఇంకెక్కువ ఎందుకు తల కొట్టుకుంటారు, బిజీ అయిపోయి పురుషార్థం సేవ అది చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ఆ సేవ పురుషార్థం చేసుకుంటున్నా ఖాళీగా ఉండడం బాగుండదని, ఎంత కొంత సంపాదించుకుని తక్కువ టైం చేసుకుని మిగిలింది బాబా సేవలో పెట్టి అలాంటిది చేసుకోవచ్చు అన్నమాట. ఇంట్లో కూర్చుని ఎలాంటి పనులు లేకపోతే తక్కువ సంపాదన అయినా అలాగా. हाँ, शिव बाबा के यज्ञ में देते हो तो जैसे विश्व की सेवा में लगाती हूँ. బాబా చెప్తున్నారు మీరు సంపాదిస్తూ ఉంటారు, లేదా మీకు తినడానికి సరిపోయిందని ఆగిపోయినా దానిలో నుండి మళ్ళీ బాబా యజ్ఞాన్ని కూడా ఇస్తారు కదా మీరు సేవ కోసం. బాబా సేవ కోసం ఇవ్వడము అంటే విశ్వ సేవలో పెడుతున్నట్టు లెక్క అది. बाबा कहेंगे सेंटर्स बनाओ जहां ये बच्चियां मनुष्य को देवता बनाने का रास्ता बतावे. మీ దగ్గర ధనం ఉంటే సెంటర్లు తయారు చేయండి, ఒక ఇల్లు తీసుకోండి, అద్దె కట్టండి, సెంటర్ ఏర్పాటు చేయండి. మీరు అద్దె చూసుకున్నారనుకోండి, అక్కడ అక్కీలు వచ్చి ఉండి మనుషుల్ని దేవతలుగా తయారు చేసే మార్గం అనేక మందికి చూపిస్తారు కదా. సేవ జరుగుతుంది కదా, మీ ధనంతో విశ్వ సేవ జరుగుతుంది కదా అని చెప్తున్నారు బాబా. ये पढ़ाई कितनी फर्स्ट क्लास है, बहुतों का कल्याण हो जाएगा. ఎందుకంటే ఈ చదువు ఎంత ఫస్ట్ క్లాస్ అయింది, అనేక మంది కళ్యాణం జరుగుతుంది ఇక్కడ వచ్చే వారికి అని చెప్తున్నారు బాబా. बाप कहते लाख करोड़ कमाओ परंतु काम ऐसा करो जिससे भारत पावन बने, ఎవర్ హెల్దీ బనే. మీ డ్యూటీలు మీరు చేసుకోండి, లక్ష కోట్లు లక్షలు ఏం సంపాదించండి, నాకు అదంతా అనవసరం. కానీ పురుషార్థానికి టైం పెట్టుకోండి కొద్దిగా, ఎక్కువ బిజీ అయిపోకుండా. ఇంకొకటి, మీ దగ్గర ఉన్న ధనంతో కూడా మీరు ఎలాంటి పని చేయాలి అంటే భారతదేశం పావనంగా అయిపోవాలి, భారతదేశం ఎవరు హెల్దీ అయిపోవాలి, అలాంటి కార్యక్రమాలు చేయండి అని చెప్తున్నారు బాబా. तुम भविष्य के लिए अभी पूरा वर्षा लेते हो, वहां गरीब तो कोई होते नहीं. భవిష్యత్ కోసం ఈ సంగమీగల మనం వారసత్వం తీసుకుంటున్నాం బాబా నుండి. సతీగల వెళ్ళేకి ఎవ్వరు కూడా నిరుపేదలు అనేవాళ్ళు ఉండరంట అక్కడ సతీగంలోని. वहां भी अभी की प्रारब्ध भोगते तो इतनी धारणा
కర్నీ చెయ్యి సత్యగల వెళ్ళి ఇక్కడి నుండి తీసుకెళ్ళిన ప్రారంధమే అనుభవించాలి మనం. అంటే మరి ఎంత బాగా ధారణ చేయాలి, ఇక్కడ ఎంత అటెన్షన్ ఉండాలి. తుమ్హారా ఏక్ ఏక్ పైసా हीरे समान, इनसे भारत स्वर्ग बनता है, बाकी जो बचेगा वो तो खत्म हो जाएगा. जो कुछ पैसा बचे इस सर्विस में लगाओ. ये बड़े ते बड़े हॉस्पिटल हैं. బాబా చెప్తున్నారు మీ యొక్క ఒక్కొక్క పైసా వజ్ర సమానమైనది. మీరు బాబా సేవలో పెట్టుకున్న ఒక్కొక్క పైసాతో భారతదేశం స్వర్గంగా తయారయ్యే సేవ జరుగుతుంది. ఏది పెట్టుకున్నారో అదే పెట్టుకున్నట్టు స్వర్గానికి వచ్చినట్టు. ఇంకా మిగిలింది అంతా సమాప్తి అయిపోతుంది. ఏది కూడా మన దగ్గర ఉండదు. అంతా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి, మట్టిలో కలవాల్సింది అంతా. అందుకే ఏదైతే ధనము మీ దగ్గర మిగిలి ఉందో అది సేవలో పెట్టండి అని చెప్తున్నారు బాబా. అప్పుడు అది వినాశనం అవ్వదు, మీకు మళ్ళీ జన్మల్లో 21 జన్మల వరకు వచ్చేస్తుంది. ఇది అతి గొప్ప హాస్పిటల్ కూడా. సెంటర్ తెరిచాము మా ధనంతో కాదు, హాస్పిటల్ కూడా తెరిచినట్టే. అందుకే బాబా చెప్పారు స్వర్గం తయారవుతుంది భారతదేశం. మరి ఎవరు హెల్దీ అవుతారు? కई गरीब बच्चे कहते हम आटा ना देते मकान में ईंट लगा दो. చాలా పేద పిల్లలు బాబా టైంలో కూడా ఉండేవారు. ఇల్లు కడుతున్నారు బాబా, ఇల్లు భవనాలు తయారవుతూ ఉంటాయి కదా. బాబా 8 అనాలు ఇస్తున్నాను, ఒక ఇటుక నా పేరు వేసేయండి అనేవారంట పిల్లలు. हम जानते यहाँ से मनुष्य ఎవరు హెల్దీ బనేంగే. ఇంకా ఏమనేవారు, ఇక్కడ చేసుకుంటే మనుషులు ఎవరు హెల్దీగా అవుతారు ఈ సేవతో, మేమే కాదు ఇక్కడ వచ్చే వారికి కూడా మేము ప్రాప్తి ఇచ్చినట్టు అవుతుంది. అందుకనే మా ధనము ఇది ఆ ఇల్లు కట్టే కార్యంలో పెట్టండి అని ఇచ్చేవారంట పిల్లలు, పేద పిల్లలు. यहाँ तो ढेर आएंगे, क्यों ऐसी लगेगी जो कब नहीं देखी हो. तो कितनी खुशी रहनी चाहिए. हम कैसे क्या बनते हैं, हम शिव बाबा से बेहद का बरसा लेते हैं. చాలా మంది వస్తారు, క్యూ ఏమో చూస్తారు మీరు తర్వాత మీరు ఎప్పుడు చూడనంత క్యూ చూస్తారు. ఎంత ఖుషి ఉండాలి, మేము ఎలాంటి వాళ్ళు ఎలా తయారవుతున్నాము. శివ బాబా నుండి అనంతమైన వారసత్వం తీసుకుంటున్నాం, ఖుషి ఉండాలి కదా. బాపే निराकार ज्ञान का सागर, वो इस रथ में प्रवेश करते. तो बच्चों को बहुत रहम दिल बनना चाहिए. बाबा निराकारुడు జ్ఞాన సాగరుడు. ఈ రథంలో బ్రహ్మ బాబా శరీరంలో ప్రవేశించి వస్తున్నారు. కాబట్టి పిల్లలు చాలా దయాహృదయులుగా తయారు కావాలి అని చెప్తున్నారు బాబా. శివ బాబా కేవలం బ్రహ్మ బాబా రథాన్ని ఆధారం తీసుకున్నారు. బ్రహ్మ బాబా వెళ్ళిపోయాక గుల్జార్ దాదిలో వచ్చినప్పుడు కూడా శివ బాబా ఆ రథాన్ని తీసుకోలేదు. శివ బాబా బ్రహ్మ బాబా యొక్క సూక్ష్మ శరీరంలో ఉంటూ బ్రహ్మ బాబాను కూడా తెచ్చుకొని గుల్జార్ దాదిలో ప్రవేశించారు. డైరెక్ట్ అతను బ్రహ్మ బాబా లేకుండా డైరెక్ట్ శివ బాబా రాలేదు గుల్జార్ దాది శరీరంలో కదా. బ్రహ్మ బాబాను కూడా తోడు తెచ్చుకొని ప్రవేశించారు. కాబట్టి ఇంకా దాది కూడా ఇప్పుడు లేరు, ఇంకెవరి శరీరాల్లోని బాబా వస్తారు అక్కడ ఇక్కడ అస్సలు ఎవరైనా అలా చెప్పినా అవన్నీ మనం నమ్మకూడదు. నాలో బాబా వస్తున్నారు, నాలో మమ్మ వస్తున్నారు. బాబా ఎన్నో మురళిలో చెప్పారు కదా, అది మాయ. సందేశాల్లో వెళ్ళిపోయి సందేశంలో వెళ్ళినప్పుడు ఇలా జర్క్ వస్తుంది ఎవరికైనా కానీ, ట్రాన్స్లో నిజంగా వెళ్ళే వాళ్ళకైతే. అది చూసి మనము వాళ్ళలో ఇప్పుడు నాలో బాబా వచ్చేసారు, మమ్మ వచ్చేసారంటే బాబా చెప్పారు కదా భూతాలు కూడా ప్రవేశిస్తూ ఉంటాయి అందులో ట్రాన్స్లో వెళ్ళేటప్పుడు. అందుకే ఎక్కువ ట్రాన్స్లో వెళ్ళే ప్రయత్నం చేయకండి. ఒకవేళ ఎవరైనా అలా ప్రయత్నించి ఏ భూతాలు వచ్చి నేనే బాబానా శివ బాబాని బ్రహ్మ బాబాని అని చెప్తే నమ్మకండి, మాయా అది. वो इस रथ में प्रवेश करते तो बच्चों को बहुत रहम दिल बनना चाहिए, अपने पर भी और दूसरों पर भी रहम करना चाहिए. కాబట్టి పిల్లలు చాలా దయాహృదయులుగా తయారవ్వాలి, స్వయం పైన కూడా మరియు ఇతరుల పైన కూడా దయ కలగాలి. అయ్యో అనేక మంది తెలుసుకోవటానికి నా దగ్గర ఉన్నది నేను ఖర్చు పెట్టే సెంటర్లు తయారవ్వాలి, ఇది మనము అది దయ కలగడము అంటారు.
ఒక ధనంతో చేసేదే కాదు, మన 4 మాటలు చెప్పి బాబా పరిచయం ఇవ్వాలన్నా దయ ఉంటేనే ఇవ్వగలం. కూర్చొని మనం యోగం చేసినప్పుడు అందరికీ సుఖము, శాంతి కిరణాలు ఇవ్వాలి మన నుండి వెళ్ళాలన్నా దానికి కూడా దయాభావన ఉండాలి కదా. अच्छा, मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। बाबा नमस्ते। धारणा के लिए मुख्य सर फर्स्ट पॉइंट, भारत को पावन बनाने की सेवा में अपना तन मन धन सफल करना है। భారత దేశాన్ని పావనంగా తయారు చేసే సేవలో తమ తను మన ధనాలు సఫలం చేసుకోవాలి। पैसे को हीरा समझ स्वर्ग बनाने की सेवा में लगाना है, व्यर्थ नहीं गवाना है। ధనము మన చేతిలో ఉన్నది, వజ్రం సమానంగా అనుకొని ఇప్పుడు వజ్ర సమానంగా స్వర్గాన్ని తయారు చేసే సేవలో ఉపయోగించాలి ధనము మన చేతిలో ఉంటే। వ్యర్థంగా వేస్ట్ చేయకూడదు। కొంతమంది లౌకిక కార్య వ్యవహారాలు ఎక్కువ ఖర్చు పెడతారు, పార్టీలు పెళ్ళిళ్ళు, అవసరం లేదు అనేది కూడా కాదు, ఆ లౌకిక వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళందరూ పెడుతున్నారు కాబట్టి మేము పెట్టాలి, అది దూర సంబంధమా దగ్గర సంబంధం అది కూడా ఉండదు, అందరి ఎదురుగా ప్రెస్టేజ్ కోసం బయట ఎక్కువ ఖర్చు పెడతారనమాట, బాబా సేవలో తక్కువగా ఇచ్చుకుంటూ ఉంటారు। కానీ బాబా చెప్తున్నారు వేస్ట్ చేయకండి మీ ధనాన్ని, అలాగా అత్యవసరం అంటేనే లౌకికలకి ఇచ్చిపుచ్చుకునేది, లేకపోతే మిగిలింది బాబా సేవలో పెట్టాలి, భారతదేశాన్ని వజ్ర సమానంగా స్వర్గంగా తయారు చేసే సేవలో। सेकंड पॉइंट, भविष्य के जन्मों के प्रारब्ध बनाने के लिए दिन रात कमाई जमा करने, समय बर्बाद नहीं करना है। ధనము వేస్ట్ చేయకూడదు, ఇంకొకటి సమయం కూడా వేస్ట్ చేయకూడదు। బాబా ఈరోజు చెప్తున్నారు భవిష్యత్ 21 జన్మల ప్రారబ్ధం తయారు చేసుకోవటం కోసం రాత్రింబవలు ఈ సంపాదన జమ చేసుకోవటంలోనే సమయాన్ని పెట్టాలి, మనం సమయాన్ని వేస్ట్ చేయకూడదు। శరీర్ को भूलने का पुरुषार्थ करना है, శరీరాన్ని మరచే పురుషార్థం చేయాలని చెప్తున్నారు బాబా। वरदान, अकाल तख्त सो दिल तख्त नशीन बन स्वराज्य के नशे में रहने वाले प्रकृति जीत माया जीत भव। అకాల్ తఖ్త్ అంటే బ్రకటి సింహాసనం, సో హృదయ సింహాసన అధికారిగా, బ్రకటి సింహాసన అధికారి సో హృదయ సింహాసన అధికారిగా తయారయ్యి స్వరాజ్యం యొక్క నశాలో ఉండేటటువంటి ప్రకృతి జీతులు మాయా జీతులుగా కండి। అకాల్ తఖ్త్ నశీన్ ఆత్మ సదా రూహానీ నశే में रहते हैं। ఎవరైతే బ్రకటి సింహాసన అధికారి ఆత్మగా ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా సదా ఆత్మిక నశలో ఉంటారు। जैसे राजा बिना नशे के राज्य नहीं चला सकता, ऐसे आत्मा यदि स्वराज्य के नशे में नहीं तो कर्मेंद्रिय रूपी प्रजा पर राज्य नहीं कर सकते। इसलिए अकाल तख्त नशीन शुद्ध दिल तख्त नशीन बनो और इसी रूहानी नशे में रहो, तो कोई भी विघ्न व समस्या आपके सामने आ नहीं सकती। ఎలాగైతే ఒక రాజు తనలో ఒక నశ, ఒక ప్రౌడ్నెస్, దాన్ని ఏమంటారు, ఒక శుద్ధమైన గర్వం, అహంకారం కాదు, కానీ నేను ఒక రాజాను అని ఒక అథారిటీ, అధికారం యొక్క నశ లేకపోతే రాజ్యాన్ని నడిపించలేడు। అలాగే ఆత్మ మనము స్వరాజ్యాధికారిని నేను అనే నశలో లేకపోతే కర్మేంద్రియాలనే ప్రజల మీద రాజ్యం చేయలేదు। అందువలన అకాల్ సింహాసనాధికారి సో హృదయ సింహాసనాధికారిగా తయారై ఉండండి। ఎవరి హృదయం? బాబా హృదయం। ముందు బ్రుకటి సింహాసనం మీద కరెక్ట్గా ఒక ఏంటి ఏమంటారు, కుశలమైన రాజ్యాన్ని చేసే రాజాగా కూర్చోండి, తర్వాత హృదయ సింహాసనం కూడా జయించగలం। కాబట్టి అకాల్ సింహాసనాధికారి సో బాబా హృదయ సింహాసనాధికారిగా తయారవ్వండి, మరియు ఇదే ఆత్మిక నశలో ఉండండి। ఏమని? और इसी रूहानी नशे में रहो तो कोई भी विघ्न व समस्या आपके सामने ఆ नहीं सकती। ఇది ఆత్మిక నశలో ఉన్నట్లయితే మీరు ఏ విఘ్నం ఏ సమస్య మీ ఎదురుగా రాలేదు।
प्रकृति और माया भी वार नहीं कर सकती. प्रकृति మరియు మాయ కూడా మీ మీద యుద్ధం చేయలేదు. तो तख्तनशीन बनना अर्थात సహజ ప్రకృతి జీత్ और మాయా జీత్ बनना. కాబట్టి సింహాసనాధికారిగా తయారవడం అంటే సహజంగా ప్రకృతి జీతులు మరియు మాయా జీతులుగా తయారవడము అని చెప్తున్నారు బాబా. స్లోగన్ ఈ రోజు స్లోగన్ संकल्पों की सिद्धि प्राप्त करने तो आत्मा शक्ति की ఉడాన్ భరతే రహో. సంకల్పాల యొక్క సిద్ధిని పొందాలి అంటే ఆత్మశక్తి అనే ఫోర్స్ మీలో నింపుకుంటూ ఉండండి. ఎగరాలంటే ఫోర్స్ ఉండాలి కదా, ఎగిరే ఫోర్స్ నింపుకుంటూ ఉండండి. ఆత్మశక్తి యొక్క ఫోర్స్ ఎగరటానికి నింపుకుంటూ ఉండండి సంకల్పాల సిద్ధి పొందాలి అంటే. వరదానం ఈరోజు బాబా ఏంటి పక్కా చేయించారు? నేను ప్రకృతి జీతుడను, మాయా జీతుడను. ఎవరు మనం? ప్రకృతి జీతుడను, మాయా జీతుడను. కానీ ఎప్పుడు జీత్ గెలుపు ఎప్పుడు ఉంటుంది? మాయా జీత్ ప్రకృతి జీత్ ఎప్పుడవుతాం? మాయం జయించినప్పుడు. ఇంకా ప్రకృతి జీత్ మాయా జీత్ ఎప్పుడవుతాం? స్వరాజ్య అధికారిగా తయారే కరెక్ట్గా మీ పొజిషన్లో మీరు ఉండాలి. బ్రకటే సింహాసనం మీద రాజా ఆ నశాలో ఉండాలి. ఉంటేనే ప్రకృతి జీత్ మాయా జీత్ కాగలరు అని చెప్తున్నారు బాబా. అచ్చా బాబా ఈరోజు పూర్తిగా నింపేస్తారు కదా, కడుపు నిండిపోయిందా? భోజనం రోజు బాబా మనకు పెడతారు. ఈరోజు బాబా సమయము పైన ధనము పైన అటెన్షన్ కలిగిస్తున్నారు. సమయాన్ని సఫలం చేసుకోండి. వజ్ర సమానం కావాలి అంటే తింటూ తాగుతూ నిద్రపోతూ గడిపేకండి. విన్నాము వెళ్ళిపోయాము, మా తినడం తాగడం నిద్రపోవడం మా లౌకికము అందులోనే ఉండిపోయాము కాదు. సమయాన్ని కేటాయించండి. బాబా సేవ పురుషార్థం 8 గంటల డ్యూటీ ఎలా చేస్తారు? దీనికి 8 గంటలు పురుషార్థం పెట్టుకోండి అంటున్నారు బాబా. రోజు రాయండి ఈరోజు మొత్తంలో ఎంతసేపు బాబా స్మృతి, ఈ నష అనేది నాకు ఉంది అని. ఇంకా అవగుణాల మీద గమనిక పెట్టుకొని తొలగించుకోండి. ఎందుకంటే దేవతలు అవ్వాలి, వజ్ర సమాన జీవితం కావాలంటే అసరీ గుణాలు అవగుణాలు ఉండకూడదు, తొలగించుకోవాలి. వినేసి వెళ్ళిపోయి మళ్ళీ పాత నడవడికలే ఉండకూడదు. జన్మ మారిపోయింది మీది, ఇది గుర్తుపెట్టుకోండి. కొత్త విధానం ఉండాలి, ఆలోచించే విధానం, మాట్లాడే విధానం, కర్మ చేసే విధానం, మన అందరి సంబంధంలో వచ్చే విధానము అన్ని మారిపోవాలి. కొత్త జన్మ ఇది మీది, ఈశ్వరీయ సంతానం అయ్యారు. శివవంశీ బ్రహ్మకుమారి జన్మ మీది. అందుకని నీ గమనిక పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. అలాగే ధనాన్ని కూడా వృధా చేయకండి. మీకు ఎంత కావాలో అంత శరీర నిర్వహణ చేసుకొని మిగిలింది బాబా సేవా కార్యక్రమాల్లో భవనాలు తయారవుతూ ఉంటాయి, లేదా కొత్తగా ఎక్కడైనా సెంటర్ ఓపెన్ చేసి మనం అనేక మందికి కళ్యాణం చేయాలంటే అద్దె కట్టాల్సి ఉంటుంది. ఉన్న సెంటర్స్ కూడా సొంత ఇంట్లో ఉన్న చాలా దీనిలో మెయింటెనెన్స్ అన్ని ఉంటాయి కదా. ఇవన్నీ బాబా సేవ, విశ్వ కళ్యాణం చేసే సేవ కోసం ఖర్చు పెట్టినట్టే. అలా బాబా సేవలో పెట్టుకోండి అని చెప్తున్నాను బాబా. సమయం అంటే పైసా కూడా, ఒక్కొక్క పైసా కూడా సఫలం అవ్వాలి మీది. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? బాబా ఇక్కడ మురళి చెప్పడానికి వస్తే పరంధామంలో ఉండరేమో, కాబట్టి అప్పుడు నేను ఇక్కడ యోగం చేస్తే, అక్కడ మధుబన్లో బాబా మురళి చెప్తున్నారు, ఇక్కడ నేను యోగం చేస్తే బాబా పరంధామంలో ఉంటారా? ఇలాంటి డౌట్ కూడా పిల్లలుగా వస్తుంది. కానీ నాకైతే పనులు ఉన్నాయి కాబట్టి రావాల్సి ఉంటుంది పరంధామం నుండి. చాలా పనులు ఉంటాయి నాకు సంగమయుగం వచ్చేటప్పటికి అని చెప్తున్నారు బాబా. ద్వాపరయుగం నుండి పని ఉంటుంది, కానీ సంగమయుగంలో ఇంకా ఎక్కువ సర్వీస్, ఎక్కువ బిజీ ఉంటుంది బాబాకు. ఏంటి? మురళి వినిపించాలి రోజు వచ్చి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు సలహా ఇవ్వడానికి కూడా బ్రహ్మబాబాలో వచ్చేవారు బాబా, మురళి వినిపించినప్పుడే కాకుండా. అలాగే ఇంకోవైపు భక్తుల్ని కోరికలు తీర్చాలి, సాక్షాత్కారాలు చేయించాలి. పిల్లలకు కూడా సాక్షాత్కారాలు చేయించేవారు. ఎవరైనా సాక్షాత్కారంతో లాగాలి బాబా పిల్లలుగా చేసుకోవాలంటే. ఇవన్నీ నాకు చాలా సర్వీస్ ఉంటుంది. అయినా కూడా పరంధామం ఖాళీ అయిపోతుందని లేదు. కాబట్టి మీరు నేను ఇక్కడ వచ్చి సర్వీస్ చేస్తున్న టైంలో కూడా నన్ను మీరు అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే సెకండ్ కన్నా, సెకండ్, అర సెకండ్, పావు సెకండ్ కన్నా ఇంకా
తక్కువ టైం పడుతుంది బాబాకి ఎక్కడైనా రావాలి వెళ్ళాలి అంటే. అందుకే బహురూపి అన్నారు. ఆ బహురూపి పదం తీసుకొని భగవంతుడి యొక్క రూపాన్ని అందరిలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పేస్తున్నారు భక్తిలో. కానీ అది అలా కాదు దాని మీనింగ్. అంటే పరంధామంలో ఉంటూ కూడా బాబా ఈ కార్యక్రమాలన్నీ చేయగలరు, తన చేయాల్సిన సర్వీస్. దానిని వాళ్ళు బహురూపం సర్వవ్యాపి అని తీసుకున్నారు. ఇప్పుడు బీకేలు కూడా అది ఆ సర్వవ్యాపి అన్నట్టు అలా అక్కడ బాబా ఉన్నారు, ఇక్కడ బాబా వస్తున్నారు, అక్కడ బాబా అలాగేమీ కాదు అని చెప్తున్నారు బాబా. కాబట్టి సమయము ధనము ఈ రెండింటి మీద గమనిక పెట్టండి, సఫలం చేసుకోండి. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? రాత్రి పగలు పురుషార్థం చేయండి. ఈ టైం వెళ్ళిపోతే మళ్ళీ రాదు. నిన్న కూడా బాబా చెప్పారు, ఇప్పుడు ఏది చదువుకున్నారు అదే చదువుకున్నారు, తర్వాత ఇంకా మళ్ళీ దొరకదు ఈ ఛాన్స్. వరదానం పక్కా అయిపోయింది కదా. స్లోగన్ ఆత్మశక్తి నింపుకోండి ఎగరాలి అంటే. సంకల్పాల సిద్ధి దొరకాలి అంటే ఆత్మిక శక్తి పెంచుకోవాలి. ఆత్మిక శక్తి యొక్క ఫోర్స్ మీలో నిండాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు సెకండ్లో ఎగిరి ఎక్కడైనా మనం అనుభవం చేసుకునేది అంత ఫోర్స్ మీలో నిండితేనే మీ సంకల్పాల యొక్క సిద్ధి మీకు దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. सफल कर लो सांसें अपनी, सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर। सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर। व्यर्थ न जाए जीवन अपना, व्यर्थ न जाए जीवन अपना, पल पल को आबाद कर। सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर। कहाँ से क्यों है आए, सोचो क्या ले जाना है। आए कहाँ से क्यों है आए, सोचो क्या ले जाना है। जैसी करनी वैसी भरनी, कभी नहीं भुलाना है। शुभ संकल्पों की, शुभ संकल्पों की करो रचना, विश्व का कल्याण कर। व्यर्थ न जाए जीवन अपना, पल पल को आबाद कर। सफल कर लो सांसें अपनी,
परम पिता को